డ్రీమ్, నేను మీ మాధురి. ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ప్రేక్షకులను తన అంతంతో మెస్మరైజ్ చేసింది బ్యూటీ క్వీన్ సమంత. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అందచందాలతో యూత్ హార్ట్లను కొల్లగొడుతూనే ఉంది. ఎందరు కొత్త మంది వచ్చినా కూడా తన ప్లేస్ ని ఎవ్వరు రీప్లేస్ చెప్తూ ఒక ట్వీట్ కూడా చేసింది. బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఫుడ్ తో పాటు కార్డియోలు చేసినప్పుడు సహజంగా చర్మం నిగారింపు వస్తుందని అంటారు. రెగ్యులర్ వర్కౌట్స్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో ఆరోగ్యంతో పాటు సౌందర్యం కూడా సొంతమవుతుంది. సమంత ప్యూర్ వెజిటేరియన్. తన డైట్ మెనూలో అన్ని బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. తాజా పండ్లు, గింజలు, ఓట్స్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటుంది. దీంతో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లభిస్తాయి. సమంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే. వీటిలో ఆరోగ్యానికి తోడ్పడే అనేక పోషకాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ను రెగ్యులర్గా తీసుకుంటే డే యాక్టివ్లో ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా ఉంటుంది. ఇక సమంత లంచ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సాంప్రదాయమైన పోషక ఆహారాన్ని సమంత తీసుకుంటుంది. వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్తో తక్కువ నూనెతో వండిన కూరగాయలని సమంత ప్రిఫర్ చేస్తుంది. వీటితో పాటు పప్పు, సాంబార్ ఎంతో ఇష్టంగా తింటుంది సమంత. మితంగా ఆహారాన్ని తీసుకుంటేనే ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండేలా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటుంది. సమంత తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్తో ఆరోగ్యంతో పాటు అన్నం కూడా మెయింటైన్ అవుతుంది. ఇక ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. శామ్ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. అయితే తను తీసుకునే ఐస్ క్రీమ్ కూడా వేగన్. అందరిలానే తను కూడా తీపి తినేందుకు ఇష్టపడుతుంది, కానీ ఆరోగ్యంతో కూడిన ఐస్ క్రీమ్ తినేందుకు మొగ్గు చూపుతుంది. రుచికరమైన పండ్లతో ఈ వేగన్ ఐస్ క్రీమ్ ని చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లోనూ హెల్దీ ఐటమ్స్ ను సమంత తీసుకుంటుంది. తేలికపాటి స్నాక్స్ వల్ల బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్, ఫ్యాట్ చేరదు. ఇక సమంత డైట్ లిస్ట్ గ్రీన్ టీ ఖచ్చితంగా ఉండాల్సిందే. గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. స్కిన్ టోన్ మెరుగుపరచడంతో పాటు ఇన్ఫ్లమేషన్, గ్రీన్
గ్రీన్ టీ తగ్గిస్తుంది. అందుకే రోజు 3 సార్లు గ్రీన్ టీ తాగుతుంది. అటు షుగర్ అలాగే స్మూతీస్ కి కూడా సమంత దూరంగా ఉంటుంది. నైట్ డిన్నర్ విషయంలోనూ సమంత చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. బాయిల్డ్ వెజిటేబుల్స్ సూప్ నైట్ డిన్నర్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉండే తేలికపాటి భోజనానికి సమంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. మయోసైటిస్ వ్యాధి నుంచి శామ్ ఎంత త్వరగా కోలుకున్నారంటే అందుకు ప్రధాన కారణం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో కావడమే. తను కనీసం డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోదు. సమంత సొంతంగా బాదాం మిల్క్ తయారు చేసుకొని తాగుతుంది. ఇలా గార్జియస్ బ్యూటీ సమంత హెల్దీ డైట్ ఫాలో అవుతూ వర్కౌట్స్ చేస్తూ బ్యూటీ క్వీన్ గా అలా కంటిన్యూ అవుతూనే ఉంది.